జీవోను కూడా పక్కకు పెట్టిరు. తర్వాత కేసీఆర్ గారు 3 మున్సిపాలిటీలకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి 25 కోట్ల చొప్పున మందమర్రి, కేతన్పల్లి, చెన్నూరు పట్టణాలకు నిధులు ఇచ్చిండ్రు. వాటిని పక్కకు పెట్టిరు. అంటే ఇవాళ ఒక్కటంటే ఒక్క పని జరుగుతలే. ఈ 2 సంవత్సరాల కాలంలో కుందారంలో మనం కట్టిన ఆసుపత్రికి పోయి ఆయన రిబ్బన్ కత్తిరించిండు. మందమరిలో, కేతన్పల్లిలో మనం కట్టినటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్లకు పోయి రిబ్బన్లు కత్తిరించిండు. మనం తెచ్చిన డిఎంఎఫ్టీ నిధులు, మనం తెచ్చిన వివిధ శాఖల పరిధిలోని నిధులను వర్క్స్ మాడిఫై చేసి ఇవాళ కొబ్బరికాయలు కొడతా ఉండు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి అని తప్ప ఒక్కటంటే ఒకటి ఇలా ప్రభుత్వం వచ్చినాక సొంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మంత్రి గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ₹1 చెన్నూరు నియోజకవర్గానికి కానీ పట్టణానికి కానీ ఇచ్చింది లేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అస్నాదును కేసీఆర్ గారు మండలం చేసిర్రు. అది మారుమూల ఏరియా, ఫోకస్డ్గా పని జరగాలి కాబట్టి 30 గ్రామాలున్న చెన్నూరు మండలం ఇంకో కొత్త మండలం రావాలి, దాంట్లోనే అస్నాద్ మండలం చేస్తే ఆ మండలాన్ని ఆపేసిర్రు మంత్రి గారు. కోటపల్లి మారుమూల మండలం, అది నక్సలైట్ ప్రభావిత మండలం, పక్కకే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఉంటాయి, ప్రాణహిత ఒడ్డున ఉంటుంది, 31 గ్రామాలు ఉన్నాయి. అక్కడ కూడా వెలుతురు రావాలి, అభివృద్ధి కావాలని చెప్పి పారిపల్లి మండలాన్ని కేసీఆర్ గారు ఇస్తే ఆ పనిని కూడా ఈ మంత్రి గారు ఆపేశారు. అంటే ఓట్లేసి నమ్మి మీకు అండగా నిలిచి ఆశీర్వాదం ఇచ్చిన చెన్నూరు ప్రజల నెత్తిమిది వల్ల ఈ మంత్రి గారు శటగోపం పెట్టిండు తప్ప ఒక్కటంటే ఒక్క పని చేస్తలేడు. ఇక ఇవన్నీ చూసిన తర్వాత రాజిరెడ్డి గారు కానీ, మైదం రవణ కానీ, కాంగ్రెస్ పార్టీలో ఆనాడు సీనియర్ నాయకులు ఉండి ఆనాడు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఈ నియోజకవర్గంలో పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా ఇక దీంట్లో ఉండి లాభం లేదు, 3వ సంవత్సరం స్టార్ట్ అయింది, తిప్పికొడితే ఇంకొక సంవత్సరం అయితే ఎవరికి ఎవడినాడు, ఇక అన్నం ఉడికిందా లేదంటే గంజులో చేయబెట్టి తిప్పాల్సిన అవసరం లేదు, 2 మెతుకులు చూస్తే అర్థమవుతుంది అన్నట్టుగా వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ పద్ధతి అర్థమైంది. వీళ్ళు ఏం చెయ్యరు. మళ్ళీ చెన్నూరుకు కేసీఆర్ నాయకత్వమే రావాలి, ఈ గులాబీ జెండా ఎగరాల చెన్నూరులో, మళ్ళీ రాష్ట్రమంతా కేసీఆర్ గారి గాలి, బీఆర్ఎస్ గాలి రావాలి, దానికి ఈశాన్య ప్రాంతమైనటువంటి చెన్నూరు నుంచే శ్రీకారం చుట్టాలని చెప్పి వాళ్ళ అధికార పార్టీలో వాళ్ళకి అన్ని అవకాశాలు ఉండగా కూడా 3 సంవత్సరాల కాలం ఉండగా కూడా వీళ్ళతో ఏం కాదు, వీళ్ళు ప్రజలకు ఏమి చెయ్యరు, ఈ ప్రాంతానికి ఏం చేయరని చెప్పి ఆలోచనతోని ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇవాళ మన పార్టీలోకి వచ్చినటువంటి మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి అన్నకు, అదేవిధంగా మైదం రవణకు, సోదరుడు సతీష్కు, ఇంకా చాలా మంది ఉన్నారు. అదేవిధంగా కేతన్పల్లి మున్సిపాలిటీ నుండి వచ్చిన సోదరుడు మా వంశీకి, తర్వాత రఘు గారికి, నగేష్ గారికి, తర్వాత ఇతర హరీష్ గారికి, ఇతర చాలా మంది చేరుతూ ఉన్నారు. అందరికీ కూడా అన్నగారు ఉపన్యాసం తర్వాత కండువాలు కప్పిస్తాము. అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ మీ అందరితో నేను కోరేది ఒక్కటే, మనమంతా ఒక కుటుంబం, ఇది గులాబీ కుటుంబం, కొత్త పాత అనే తేడా లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. కేసీఆర్ గారికి మళ్ళీ 10 సంవత్సరాల వారి పరిపాలనలో చెన్నూరు నియోజకవర్గం గతంలో బోడ జనార్దన్ హయాంలో కానీ, వినోద్ గారి హయాంలో కానీ, కోదాటి రాయమల్ గారి హయాంలో కానీ, సి నారాయణ గారి హయాంలో కానీ, వెంకటస్వామి గారి హయాంలో కానీ, ఈ వివేక్ హయాంలో కానీ జరగనటువంటి పనులు గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో వారు జరిపించిర్రు. అయిందేదో అయిపోయింది, ఏదో గాల్పులో మొన్న అట్లా జరిగింది. కానీ మళ్ళీ చెన్నూరులో గులాబీ జెండా ఎగరేసి కేసీఆర్ గారికి కానుక ఇచ్చే విధంగా రాబోయే రోజుల్లో మనమంతా కలిసికట్టుగా పనిచేసుకుందామని, ముఖ్యంగా వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో చెన్నూరు మున్సిపాలిటీ మీద, కేతన్పల్లి మున్సిపాలిటీ మీద గులాబీ జెండా ఎగరేసి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి కానుక అందించే విధంగా మనమంతా కష్టపడదామని, అందరం కూడా సోదరులం అందరం కూడా కలిసికట్టుగా సమన్వయంతో పనిచేసుకుందామని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తూ, ఒక్క విషయం అన్నగారు మాట్లాడే ముందు నేను చెప్తా ఉన్నా. ఇందాక అన్నగారు లోపల మాకు చెప్పిర్రు, అయితే ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పార్టీ తరపున అబ్జర్వర్స్ను పంపిస్తారట, హైకమాండ్ నుంచి కోఆర్డినేటర్స్ను పంపిస్తారట, అన్ని రకాల సర్వేలు చేసి వార్డుల వారీగా ఎవరు బాగుంటారు, ఎట్లా బాగుంటారు, అక్కడ ఉండేటటువంటి సోషల్ కంపోజిషన్ కానీ, మంచి చెడ్డ కానీ అన్నిటిని చూసుకొని పకడ్బందీగా టికెట్ల కేటాయింపు కానీ, ప్రచారం కానీ, పనితీరు కానీ ఉంటుంది. సో మొత్తానికి మీకు ఇడిసబెట్టేది ఏమి ఉండదు, మా పైనుంచి మాది కూడా ఉంటుందని చెప్పి అన్నగారు ఇందాకనే వారు చెప్పినారు. డెఫినెట్గా అధిష్టానం ఒక కన్ను మన మీద పెడితే వాళ్ళ ఆశీర్వాదం మనకుంటే ఇంకా మంచిదే. అబ్జర్వర్స్ ఎవరు వస్తారో, కోఆర్డినేటర్స్ ఎవరు వస్తారో వాళ్ళతో కూడా మనం సమన్వయం చేసుకుని 2 మున్సిపాలిటీల్లో పనిచేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంటుందనేటటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, ఇప్పటికే మీరు బ్రహ్మాండంగా కన్నీరు పెడుతున్నటువంటి చెన్నూరు, కన్నీరు పెడుతున్నటువంటి కేతన్పల్లి అని చెప్పి మన హయాంలో జరిగిన పనులు, ఇప్పుడు ఏం జరగని తీరు, ఇప్పుడు ఏం చేయనటువంటి విధానాన్ని ప్రజలకు వివరిస్తూ ఇల్లు మీరు తిరుగుతూ ఉన్నారు. మీరు తిరుగుతూ ఉంటే మంత్రి గారు భయపడి ఎన్నడూ లేడు, వరుసగా 4 రోజులు నియోజకవర్గంలోనే ఉన్నాడు, అంతటా తిరుగుతూ ఉన్నాడు. ఆయన ఎక్కడికి పోతే అక్కడ అడ్డుకుంటున్నారు, నిలదీస్తూ ఉన్నారు. మా 2500 ఏవి, మా 4000 ఏవి, మా స్కూటీలు ఏవి, మా తులం బంగారం ఏది, నువ్వు చెప్పిన నౌకర్లు ఏవి అని
ప్రజలంతా నిలదీస్తూ ఉన్నారు. ఆయన కూడా ఫ్రస్ట్రేషన్లో పోయి గవర్నమెంట్ నడకపోండి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సో అట్లా మీరు మంచిగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇదే ఉత్సాహాన్ని రాబోయే రోజుల్లో కొనసాగిద్దామని మీ అందరికీ పేరు పేరున తెలియజేస్తూ, ఇవాళ అన్నగారికి సిరిసిల్లలో కార్యక్రమం ఉంది. అన్న దయచేసి మీరు కొంచెం మమ్మల్ని మన్నించాలి, చాలా ఆలస్యమైంది, ఏమనుకోవద్దు. మా వాళ్ళు అక్కడికి వెళ్ళి మారుమూల ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దు నుండి ప్రొద్దున బయలుదేరి చలికాలంలో కొంచెం ర్యాలీగా అక్కడి నుండి రావడం వల్ల కొంత ఆలస్యమైంది. ఆలస్యానికి మన్నించాలని కోరుతూ మీ ఆశీర్వాదం ఎప్పుడు మా చెన్నూరు నియోజకవర్గం పార్టీ మీద, మా ప్రజల మీద, మా ప్రాంతం మీద ఉండాలని కోరుతూ, ఇప్పుడు మనందరి చప్పట్ల మధ్య మన అభిమాన నాయకులు పెద్దలు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను.